ఎన్ఆర్ఐలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం కొనసాగుతోంది. విదేశాల్లో నివసిస్తూ తమ స్వగ్రామం, తమ రాష్ట్రంపై అభిప్రాయాలు వ్యక్తం చేసినా ఇప్పుడు అది కూడా నేరంగా మారినట్లు కనిపిస్తోంది. తాజాగా లండన్లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న మాలపాటి భాస్కర్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్టు దీనికి తాజా ఉదాహరణ. భాస్కర్ రెడ్డి స్వగ్రామం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం. ఈ నెల 1వ తేదీన తన తండ్రి మరణంతో లండన్ నుంచి స్వగ్రామానికి వచ్చిన ఆయన కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే వైద్య పరీక్షల కోసం తాడికడపలోని కామిరెడ్డి హాస్పిటల్కు వెళ్లిన సమయంలో మఫ్తీ దుస్తుల్లో వచ్చిన పోలీసులు భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ కేసులో అరెస్టు చేశారో, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వలేదు. విచారకరంగా సమాధానమిస్తున్న పెనమలూరు పోలీసులు కుటుంబ సభ్యుల ఆందోళనను మరింత పెంచుతున్నారు. వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇది నిజమైతే ఇక దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎన్ఆర్ఐలపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, వారిని కూడా కక్షపూరితంగా వేధిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి ఇది ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎన్ఆర్ఐలో తమ స్వగ్రామాలకు వచ్చి తమ కుటుంబాలతో ఉండడమే ఇప్పుడు నేరమా? ఇదే ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశమవుతుంది. మాస్టర్ ఒక నిమిషం ఆగండి. బాబు అక్కడ డోర్ పనిచేయండి. మీరు డోర్ పనిచేయండి. మీరు డోర్ కట్టుకుని డోర్ ఎక్కడ పడితే నొక్కండి సార్. డోర్ నొక్కండి. ఈయన అదే బాగుంది. కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. దానివల్ల పోలీసులు మా నాన్నగారు చనిపోతే నేను ఇండియా వచ్చాను, వాళ్ళు కంప్లైంట్ పెట్టారని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విధానం బాగోలేదు. అండ్ స్టేషన్ లో ఫిజికల్ గా అరెస్ట్ చేశారు. కంప్లైంట్ తీసుకుని అదొకటే మామూలుగా చేసుకుంటే ఉంటే కానీ కొట్టారనమాట. కొట్టారా? మ్యాన్ హ్యాండింగ్ జరిగిందా? అరిచి నాకు మాస్టర్ ఒక నిమిషం ఆగండి.